హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రీసెంట్గా వినపడుతున్నటువంటి పేర్లు ఫ్యూచర్ సిటీ, కడతాల్, కందుకూర్, అమంగల్ ఇలాంటి పేర్లన్నీ కూడా విపరీతంగా వినపడుతున్నాయి. ఫ్రెండ్స్, రీసెంట్గా ఈ నెల 10వ తారీఖున మనకి ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ఇనాగరేషన్ ప్రోగ్రామ్ కూడా గౌరవనీయులైనటువంటి చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ FCDA ప్రెమిసెస్ లాంచ్ అయిన తర్వాత అక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కి ఏ విధంగా జరుగుతుందనే దానికి సిగ్నల్స్ ప్రతి ఒక్కళ్ళకి క్లియర్గా కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ ఈ రోజున హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ రోజున NRIలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దట్టు పర్టికులర్లీ హైదరాబాద్కి హై ప్రయారిటీ ఇస్తున్నారు. ఫస్ట్ ప్లేస్లో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ తర్వాతే వేరే ప్లేసుల్ని వాళ్ళు చూజ్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఢిల్లీ, దాని తర్వాత బెంగళూరు, ఈవెన్ ఈ రోజున బాంబే పేరు కూడా వినపడటం లేదు. ఫస్ట్ మూడు ప్లేసుల్లో బాంబే పేరు కూడా లేదు. ఎందుకు ఈ రోజున రియల్ ఎస్టేట్ మార్కెట్లో NRIలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే, డాలర్ స్ట్రాంగ్ అవడమే కాకుండా రూపీ వీక్ అవడంతో హైదరాబాదు, మన బెంగళూరు, ఢిల్లీ అంటే మన ఇండియన్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో వాళ్ళకి ల్యాండ్ ప్రైసెస్ చీప్గా దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే తక్కువ డాలర్స్ కనుక మనం పెట్టినట్టయితే మనకి ల్యాండ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చని NRIలు అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పర్టికులర్గా హైదరాబాద్ మార్కెట్ మీద ఫోకస్ చేయడానికి మెయిన్ రీజన్ ఫ్యూచర్ సిటీ. గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే NRIలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. గత 2 సంవత్సరాల డేటాని, ఒక 6 నెలల డేటాని అనాలిసిస్ చేస్తే NRIలు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి, ఇండియాలోనే NRIలు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో ఉన్నటి ఓపెన్ ప్లాట్ల వెంచర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అలా ఓపెన్ ప్లాట్ల వెంచర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన ఇండియాలో పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రంలో మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఫ్రెండ్స్, అలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఫోకస్ చేస్తోంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ మనకి కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనం ఎందుకు ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు? ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి. హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం చూజ్ చేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్లేసు ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఎక్సలెంట్ డెవలప్మెంట్స్తో ఎక్సలెంట్గా రూపుదిద్దుకున్నటువంటి ఒకే ఒక్క ప్రాజెక్టు మగధ శ్రీశైలం హైవేకి అత్యంత సమీపంలో ఉండడమే కాకుండా ఫ్యూచర్ సిటీకి, ఎయిర్పోర్ట్కి చాలా సమీపంలో ఉన్నది. మగధ ప్రాజెక్ట్లో గత కొంతకాలంగా సేల్స్, ఫ్యూచర్ సిటీ ఏ విధంగా గ్రో అవుతుందో, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా మన మగధ ప్రాజెక్ట్లో కూడా ఓపెన్ ప్లాట్స్ సేల్స్ అదే వేగంతో అమ్ముడుపోతున్నాయి. ఫ్రెండ్స్, నేను మీకు క్లియర్గా ఒక విషయాన్ని చెప్తున్నాను. మగధలో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ చాలా లిమిటెడ్ ప్లాట్సే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని ఉద్దేశంతో ఉన్నవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కడతాల్లో ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్ట్ని ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చిన ప్లాట్ని చూజ్ చేసుకొని వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. డెవలప్మెంట్స్ అన్నీ కూడా రోడ్స్ కానీ, డ్రైనేజీ కానీ అన్ని రకాల డెవలప్మెంట్స్ కూడా ఎక్సలెంట్గా కంప్లీట్ అయిపోయాయి. మన కస్టమర్లని ఆకట్టుకునే విధంగా, కస్టమర్ల శ్రేయస్సునే దృష్టిలో పెట్టుకునే మేనేజ్మెంటు ఒక శివోహం థీమ్ పార్కును కూడా మన మగధ ప్రాజెక్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివోహం టెంపుల్కి, శివాలయం టెంపుల్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, నేను విజువల్స్లో కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా ఈ శివాలయం టెంపుల్కి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ఏనుగులు పెయింటింగ్ వర్క్ ఏ విధంగా నడుస్తుంది, ఏనుగు స్టాచ్యూలకు సంబంధించిన పెయింటింగ్ వర్క్లు ఏ విధంగా నడుస్తున్నాయి అనేది కూడా నేను మీకు విజువల్స్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ జనరల్గా ఏదైనా ఒక టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఎంతోమంది ఎన్నో శ్రమల కోర్చి చందాలని పోగు చేసి ఒక టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ప్రతి రాయి మీద, ప్రతి ఫలకం మీద కూడా వాళ్ళ పేర్లు రాసుకోవడం అనేది జరుగుతుంది. ఈ టెంపుల్లో ఈ పార్ట్ పలానా వాళ్ళు స్పాన్సర్షిప్ చేశారు, ఈ పార్ట్ పలానా వాళ్ళు స్పాన్సర్షిప్ చేశారు అని ప్రతి ఒక్కళ్ళు రాసుకుంటారు. కానీ ఇండో ఖతార్ MD గారు అయినటువంటి పోలిశెట్టి గిరి గారు గతంలో కూడా తన ప్రాజెక్ట్స్లో టెంపుల్స్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా మన మొట్టమొదటి ప్రాజెక్ట్ కనుక ఇందులో కూడా ఒక టెంపుల్ నిర్మించాలి అనేటటువంటి సదుద్దేశంతో పూర్తిగా కంపెనీ ఎక్స్పెండిచర్
చేత్తోనే ఈ శివాలయం టెంపుల్ని నిర్మించడం జరిగింది. ఎక్కడ ఎవరి దగ్గర సింగిల్ రూపీ కూడా కలెక్షన్ చేయలేదు. ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని కంపెనీకి ఉన్నటువంటి దృష్టిని మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. క్వాలిటీ విషయంలో కానీ వర్క్స్ విషయంలో కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కారు. మీరు మగధ ప్రాజెక్ట్లో పెట్టిన పెట్టుబడి అనేది భవిష్యత్తులో మీకు మంచి రిటర్న్స్ని ఇచ్చేటటువంటి ఒక గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వమే చాలాసార్లు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద చెప్పడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి బంగారం కన్నా విలువైనవి అన్న విషయాన్ని స్వయాన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారే ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చెప్పడం జరిగింది. అలా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కడతాల గ్రామంలో ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్టులో పెట్టుబడి అత్యంత అనుకూలమైనటువంటి పెట్టుబడి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, మగధలో లిమిటెడ్ ప్లాట్సే అవైలబుల్ ఉన్నాయి కనుక మెజారిటీ పోర్షన్ ఆఫ్ ప్లాట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయినాయి కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి మగధ సైట్ని విజిట్ చేయండి. మగధ సైట్లో నార్మల్ డిటిసిపి ఎమ్యూనిటీస్తో పాటుగా యాక్చువల్గా మేనేజ్మెంట్ నిర్ణయం ఏంటంటే మగధ అనేది టోటల్ సైజ్ ఆఫ్ ప్రాజెక్టు 100 acres. ఫేజ్ 1లో 31 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నాము. ఫేజ్ 1కి ఫేజ్ 2కి మధ్యలోనే మనం ఈ స్విమ్మింగ్ పూల్ కానీ రిసార్ట్ కానీ గోకార్టింగ్ కానీ ఇలా కొన్ని ప్రపోజల్స్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇద్దాము, ఫేజ్ 2 స్టార్ట్ అయ్యి ఫేజ్ 1 క్లోజర్లో ఈ స్టార్ట్ చేద్దాము అని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ ముందుగానే అంటే ఫేజ్ 1 సేల్స్ కంప్లీట్ కాకముందే ఫేజ్ 1 ప్రాజెక్ట్లోనే రిసార్టు, స్విమ్మింగ్ పూలు, బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్, 4 సూట్ రూమ్స్, ఓపెన్ ఎయిర్ థియేటరు, ఓపెన్ ఎయిర్ జిమ్, లాన్, ఇలా ఎన్నో బాస్కెట్బాల్ కోర్టు, ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఈ ఫేజ్ 1 ఉన్నటువంటి ఫేజ్ 1 ఏదైతే మగధ ప్రాజెక్ట్ ఉందో ఈ మగధ ప్రాజెక్ట్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, బ్రోచర్లో ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ని 100% ఫుల్ఫిల్ చేసేటటువంటి ఒకే ఒక సంస్థ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫ్రెండ్స్, మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు రకరకాలుగా ఎంక్వైరీలు చేయాలి. ఎంక్వైరీ చేసి మంచి కంపెనీలో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా చేస్తారు అనే నమ్మకం ఉన్న కంపెనీలో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం ఈ రోజున ప్రాజెక్ట్ మొదట్లో లేము, ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఫ్రెండ్స్, లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కనుక డెవలప్మెంట్స్ అన్నీ కూడా కళ్ళారా చూడొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేద్దామని ఉద్దేశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా భూమి పూజ జరిగేటప్పుడు మటుకు కొనుగోలు చేయరు. స్టెప్ బై స్టెప్ పిల్లర్స్ వేసిన తర్వాత, స్లాబ్ వేసిన తర్వాత, రెడీ టు ఆక్యుపై అనేటప్పుడు మాత్రమే హయ్యెస్ట్ సేల్స్ అనేది ఆ ప్రాజెక్ట్కి జరుగుతాయి. అదేవిధంగా మన మగధ ప్రాజెక్ట్లో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఫైనల్ షేప్లో ఉంది కనుక ఎవరైనా కనుక విజిట్ చేస్తే ఏ విధంగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అనేది కళ్ళతో క్లియర్గా చూడొచ్చు. 33 feet 40 feet వైడ్ రోడ్స్, చాలా అందమైనటువంటి రోడ్స్, ప్రతి ప్లాట్ నెంబర్కి ప్రతి రోడ్డుకి ఏ ప్లాట్ నెంబర్ ఎక్కడ ఉంది అనేటటువంటి మ్యాప్ సిస్టమ్ కూడా ఈ ప్రాజెక్ట్లో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక్కసారి సైట్ విజిట్ అయితే మస్ట్ అండ్ షూట్గా చేయండి. సైట్ విజిట్ చేసినట్లయితే మీరు ఏదో చూద్దాంలే పద ఒకసారి చూసొద్దాం అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా దీనిలో ప్లాట్ కొనుగోలు చేసి అడ్వాన్స్ మేనేజ్మెంట్కి పే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటూ వస్తే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మీకు తెలుసు. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ రోజున గవర్నమెంట్ కంట్రోల్ చేయని స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజున ఎన్ని ఫ్లైఓవర్లు, బాచుపల్లి ఫ్లైఓవర్ అని, లింగంపల్లి ఫ్లైఓవర్ అని, ఈ రోజున బంజారా హిల్స్లో ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు. ఇక ఫ్లైఓవర్లు ఎన్ని కట్టినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్కి, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కంజెషన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక ప్లాట్ కొనుగోలు చేసి అవుట్స్కట్స్లోకి వెళ్ళి నివసించవలసిన సిచ్యువేషన్ రానున్న రోజుల్లో రాబోతోంది. ఫ్రెండ్స్, ఈ ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్మెంట్కి హైదరాబాద్ మీద మక్కువ చూపడం కానీ, ఈ ట్రాఫిక్ కంజెషన్స్ కానీ, ఈ డ్రైనేజ్ సిస్టమ్ సెటప్ ప్రాపర్గా లేకపోవడం కానీ, ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఒక సిటీ అనేది ఫామ్ అవ్వాల్సిందే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే 20-30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీని ఫామ్ చేస్తుంది. ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో రీసెంట్గా ఓపెన్ అయినటువంటి FCDA బిల్డింగే కాకుండా సింగరేణి కాలరీస్ వాళ్ళకు కూడా ఒక 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా నేషనల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
వాళ్ళకి కూడా ఒక 20 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ రోజున FCDA బిల్డింగ్ ఓపెన్ అయింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా అతి త్వరలో ఆ బిల్డింగ్ వర్క్ కూడా 7 ఫేజుల్లో కంప్లీట్ కాబోతోంది. అది కూడా రేపు పొద్దున ఓపెన్ కావడానికి రెడీగా ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఇక్కడ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా పోలీస్ కమిషన్ రేట్ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇన్ని డెవలప్మెంట్స్ ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసెస్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు అవబోతున్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఈ రోజున హైదరాబాద్లో మొత్తం 85 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ హెడ్ ఆఫీసెస్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే టాప్ 500 కంపెనీస్ ఇండియాలో ఉంటే ఓన్లీ 85 కంపెనీలకు సంబంధించిన ఆఫీసెస్ మాత్రమే హైదరాబాద్లో ఉన్నాయి. ఎక్కడన్నా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ప్రభుత్వం యొక్క టార్గెట్ కానీ 500 కంపెనీలకి సంబంధించిన అంటే ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీలకు సంబంధించినటువంటి ఆఫీసెస్ని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ రోజున ఫ్యూచర్ సిటీని ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎవరైతే గవర్నమెంట్తో MOUలు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ల్యాండ్ బ్యాంక్ అనేది ఎలకేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎందుకు ఇన్ని విషయాల్ని పదే రిపీటెడ్గా మీకు ఈ మీడియాలో చెప్పడం జరుగుతుంది అంటే ఎవరైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు రైట్ లొకేషన్ని చూజ్ చేసుకోవాలి, రైట్ కంపెనీని చూజ్ చేసుకోవాలి, గ్రోత్ కారిడార్ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అది కూడా మనకి ఎఫోర్డబుల్ ప్రైస్ కూడా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఇప్పుడు ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ అవడానికి అవకాశం ఉంది. మనం గతంలో ఎన్నో చూసాం. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రేట్ ఏదైతే ఉందో ఈ రోజున 100 రెట్లు పెరిగిపోయి ఉంది. ఎగ్జాంపుల్కి చూసుకుంటే కోకాపేట కావచ్చు, నానక్రామ్ గౌడ కావచ్చు, రీసెంట్గా ఆక్షన్ జరిగినటువంటి హైదరాబాద్లో జరిగిన ఈ రాయదుర్గ ఏరియాలో నాలెడ్జ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఆక్షన్ కూడా మనం కీప్ ఇన్ మైండ్లో ఉంచుకుంటే 100 crores అబ్బో 100 crores అని ఆ గత గవర్నమెంట్ టైంలో అనుకున్నాం మనం కోకాపేటలో. దాని తర్వాత 177 కోట్లు, 200 కోట్లు, 237 కోట్లు, అసలు దీనికి లిమిట్ లెస్గా ఉంది. ఈ రోజున 1 ఎకరం 237 కోట్లకు కొనుగోలు చేస్తున్నారంటే ఊహించండి ఫ్రెండ్స్. ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నటువంటి ఏరియాలో ఇంకా ఎన్ని రెట్లు భవిష్యత్తులో ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరిగే అవకాశం ఉంది ఒక్కసారి ఊహించండి. అక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నటువంటి మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవన్నిటినీ కనుక మనం దృష్టిలో ఉంచుకుంటే ఇంకొక విషయాన్ని కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఒక ప్లాట్ఫామ్లో చెప్పడం జరిగింది. మూసీ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. ఆ సరౌండింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ ప్లస్ హైదరాబాద్ సిటీలో కంజెస్టెడ్గా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిటినీ కూడా ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి అక్కడ ఫ్రెష్గా కొత్త భవనాలను నిర్మిస్తామని చెప్పి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. ఇన్ని డెవలప్మెంట్స్ అక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా ఐటీ సెక్టార్ని, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ని, ఈ 2 సెక్టార్లను కూడా ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో నెంబర్ ఆఫ్ కంపెనీలకి ల్యాండ్ ఎలకేట్ చేస్తామని ఆ ఏరియాని అత్యంత సుందరంగా నెట్ జీరో సిటీ అంటే పొల్యూషన్ లేని సిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పడమే కాదు, ఈ FCDA బిల్డింగ్ను కూడా అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానికి ఒక సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. అంటే దాని చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మన FCDA ఓపెనింగ్ సమయంలో. సో ఫ్రెండ్స్, ఇన్ని డెవలప్మెంట్స్, ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఒకే ఏరియాలో జరుగుతుంది కనుక మనం ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ ఏరియాల్లో సెలెక్ట్ చేసుకొని చూజ్ చేసుకొని ఆ ఏరియాలో తిరిగి ఎంక్వైరీలు చేసి ఏది మంచి ప్రాజెక్ట్ అని తెలుసుకొని ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ని గెయిన్ చేసేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అందుకనే నేను మీకు మరొక్కసారి క్లియర్గా చెప్తున్నాను, మంచి ప్రాజెక్టులు DTCP రెరా అప్రూవల్తో ఉండి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి రెడీ టు ఆక్యుపై అనే విధంగా ఉన్నటువంటి మన మగధా ప్రాజెక్ట్లో పెట్టుబడి మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది కనుక ఫ్రెండ్స్, ఒక్కసారి మా మగధా సైట్ విజిట్కి ఈ వీడియోలో కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ బుక్ చేసుకోండి. మేము వెహికల్ ప్రొవైడ్ చేస్తాం. లేదు మాకు ఒకసారి మా ఇంటికి వచ్చి డెమో చూపించండి అంటే కనుక మీ హౌస్ అడ్రస్, మీ లొకేషన్ కనుక మాకు షేర్ చేస్తే మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మేమే మీ దగ్గరకు వచ్చి మీకు ప్రాజెక్ట్ గురించి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మీకు అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలం. మా డెమోని మేము మీకు చూపిస్తాము. నచ్చితేనే మీరు సైట్ విజిట్కి రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని బుక్ చేసుకోండి. మరో సబ్జెక్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.